వింటర్ ఒలింపిక్స్ ఇటలీలో జరిగాయి. ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు జరిగాయి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మొత్తం 92 దేశాలు పాల్గొన్నాయి. 2871 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీటిలో 47% ఉమెన్స్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఉమెన్స్ పార్టిసిపేషన్ పెరుగుతూ వస్తుంది. మొత్తం 116 ఈవెంట్స్ జరిగాయి. ఈ క్రీడలు మిలాన్లోని సిన్ సిరో స్టేడియం మరియు కోర్టినాలోని వెరీనా అరీనా స్టేడియంలో జరిగాయి. ఈ వింటర్ ఒలింపిక్స్లో మహిళలు 12 క్రీడల్లో పాల్గొన్నారు. అలీనా స్కేయింగ్, బీత్లాన్, క్రాస్ కంట్రీ స్కేటింగ్, ఫింగర్ స్కేటింగ్, ఐస్ హాకీ, కర్లింగ్, స్నోబోర్డ్, స్పీడ్ స్కేటింగ్, ఫ్రీ స్టైల్ స్కేయింగ్, స్కై జంపింగ్, స్కైల్టాన్, లూగి. వీటిలో 2 టీమ్ ఈవెంట్స్ ఉన్నాయి, ఐస్ హాకీ, కర్లింగ్. ఈ సంవత్సరం స్కై మౌంటింగ్ అనే గేమ్ని స్టార్ట్ చేశారు. జెండర్ ఈక్వాలిటీ కోసం మిక్స్డ్ ఈవెంట్స్ జరిగాయి. ఈ గేమ్స్లో ముఖ్యమైన ఈవెంట్స్ వచ్చేసి ఫింగర్ స్కేటింగ్, ఉమెన్స్ సింగిల్స్, స్పీడ్ స్కేటింగ్ 500 మీటర్స్, 1000 మీటర్స్, 1500 మీటర్స్, 3000 మీటర్స్, స్నోబోర్డ్, ఫ్రీ స్టైల్ స్కేటింగ్. ఇవి చాలా ముఖ్యమైన ఈవెంట్స్. ఈ వింటర్ ఒలింపిక్స్లో టాప్ 10 క్రీడాకారులు. 1. అలిసా లూయి, అమెరికా. ఉమెన్స్ ఫింగర్ స్కేటింగ్ సింగిల్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది. 24 సంవత్సరాల తర్వాత అమెరికాకి రావటం ఇదే మొదటిసారి. 2. మికాల్ సిప్రాన్, అమెరికా. ఆఫిల్ స్కేయింగ్లో గోల్డ్ మెడల్ వచ్చింది. 3. ఎలినా గు, చైనా. ఫ్రీ స్టైల్ స్కేయింగ్లో గోల్డ్ మెడల్ వచ్చింది. యంగ్ అథ్లెటిక్స్ బ్రిజీ జాన్సన్, అమెరికా. ఆల్ఫిన్ స్కేయి డౌన్లో గోల్డ్ మెడల్. 5. ఎలెనా మేయర్ టైలర్, యుఎస్ఏ. మోనీ బోబ్లో గోల్డ్ మెడల్. 6. జెలినా కాఫ్, ఫ్రీ స్టైల్ స్కేటింగ్లో సిల్వర్ మెడల్. 7. జెస్సీ డిగ్గన్స్, యుఎస్ఏ. క్రాస్ కంట్రీ స్కేటింగ్లో అద్భుతమైన ప్రదర్శన. 8. జో జెట్ నోకి, న్యూజిలాండ్ ప్లేయర్. స్నోబోర్డ్లో సిల్వర్ మెడల్. 9. కైరో సకమిటో, జపాన్ ప్లేయర్. ఫింగర్ స్కేటింగ్లో సిల్వర్ మెడల్. 10. అటోమిటో రిజింగ్ డిజోంగ్, నెదర్లాండ్స్ ప్లేయర్. 500 మీటర్స్ స్పీడ్ స్కేటింగ్లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఐస్ హాకీని అమెరికా జట్టు గెలుచుకుంది. మెడల్స్ పరంగా చూస్తే మహిళలకు యుఎస్ఏ 18, చైనా 12, నెదర్లాండ్ 10, జర్మనీ 10, నార్వే 10, జపాన్ 7 గెలుచుకున్నాయి. ఇండియన్ ఉమెన్స్ ఈ పోటీల్లో పాల్గొనలేదు. వింటర్ ఒలింపిక్స్ 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మరలా 2030లో జరుగుతాయి.